18వ అధ్యాయము 8వ వచనము చివరి మాట చదువుకుంటున్నాము. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనును. ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనున. కంట మోసుకున్నాము. పరిశుద్ధుడు ఏంటండి, మీ పరిశుద్ధ పాదములు పొందడం స్తోత్రములైన ఈ యొక్క నాయన నూతన మాసంలో చివరి ఆదివారమునకు అయ్యా ఆరాధన దినమునకు మమ్మల్ని అందరినీ తీసుకుని వచ్చిందండి. స్తోత్రములు, వందనములు నాయన. ఆయన అల్పులము తండ్రి, అయోగ్యులము తండ్రి, మీ ఎదుట నిలవబడ్డకు తగిన వారం కాదు, కానీ మిమ్మల్ని గురించి మాట్లాడటకు కావాల్సిన యోగ్యత లేనివారు కానీ అయినప్పటికీ తండ్రి మీ సన్నిధిలో నిలవబడి ఉండగా తండ్రి మీ ఆత్మవశంలోంచి మమ్మల్ని తీసుకొని అందరినీ తీసుకొని తండ్రి వాక్యమును నాయన మీరే వెదజల్లి తండ్రి మాకు నూరంతర ఫలం దయచేయమని వాక్యనాథుడైన మా సర్వ పాపం నిమిత్తము సర్వలోక పాపములన్నీ మోసుకుని వెళ్ళి సజీవమైన గొర్రెపిల్ల ఏంటి సజీవ యాగమైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వారికి మహిమయు ఘనతయు ప్రభావమును యెహోవాకు కలుగునుగాక. ఆమేన్. ఆయన మన తండ్రి యొక్క దేవునికి రాజ్యముగా చేసి ఉన్నాడు. ఆమేన్. ఆయన సాన్నిధ్యమునకు వచ్చిన వాళ్ళారా ఆయన సన్నిధిలోని ముఖకాంతిని పాదకాంతిని మనందరిపైన వ్యాపింపచేసి ఆయన సన్నిధి బలమును బట్టి సర్వ కష్టములను అంతరింప చేసుకొనగల ధన్యత మనకు అనుగ్రహించునుగాక. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఆయన వచ్చే సమయంలో ఎలా ఉంటుందంట, విశ్వాసమును కనుగొన్నా అంటే దాని అర్థం విశ్వాసము కనుగొనలేము అంటే అన్ని చోట్ల కూడా విశ్వాసం అనేది ఏమైపోతుంది, కనుక్కోవడం అంటే ఏంటి, ఏదన్నా మనకు కనబడట్లేదు అనుకోండి దాన్ని ఏం చేస్తాము, కనుగొనడానికి ప్రయత్నం చేస్తాము. అంటే ఏదైతే కనబడలేదో దాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఏంటంటే అంత అరుదైపోతుంది విశ్వాసము అని. ఆ అంటే విశ్వాసం కూడా అరుదైపోతుందంట ఆయన వచ్చే సమయంలో. అంత కనుగొనలేనంత కష్టమైపోతుంది అన్నమాట. అందుకే ఏమంటున్నారు, ఆయన వచ్చే సమయంలో విశ్వాసమును కనుక్కోగలమా. అది అన్నమాట ఎవరు, ఆ మాట ఎవరన్నారు, ఆ సందర్భం అంతా చదవండి. అది అన్నది ఎవరో కాదు, ప్రభువారే ఆ మాట అంటున్నారు స్వయంగా. ఎవరంటున్నారు, తర్వాత ఆ సందర్భం అంతా చదవండి. 18వ అధ్యాయం 1 నుంచి 7వ వచనాల దాకా ప్రభువే స్వయంగా మాట అంటూ ఉన్నారు. విశ్వాసాన్ని ఆయన వచ్చే సమయంలో మనము విశ్వాసాన్ని కనుగొనగలమా, విశ్వాసాన్ని అంటే కనుక్కోలేము అని కనుగొనగలమా అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇక్కడ విశ్వాసం గురించి మనం మాట్లాడినట్లయితే బైబిల్ మొత్తం కూడా చాలా ఎక్కువ ప్రాముఖ్యమైన, బైబిల్ మొత్తంలో కూడా గ్రంథంలో మొత్తంలో కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం ఏదైనా ఉంది అని అంటే ఏంటి, విశ్వాసానికి సంబంధించి మొదటి నుంచి చివరి వరకు విశ్వాసానికి సంబంధించింది. విశ్వాసం అంటే ఏంటి,
విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం అంటాం. ఇప్పుడు నాకు ఈ గోడ లోపల కుర్చీ కనబడుతుంది, దాన్ని ఏంటది? ఉందా లేదా? కనిపించేది నమ్మకం. ఆ గోడ వైపు కుర్చీ ఉంది అంటాను. ఎంతమంది నమ్ముతారు? నా మీద నమ్మకం ఉన్న వాళ్ళు నమ్ముతారు. అమ్మగారు చెప్పారు కాబట్టి ఉంటుందని. నా మీద నమ్మకం లేని వాళ్ళు నమ్మరు. కనిపించిన దాన్ని నమ్మడమే విశ్వాసం. కనిపించని దానిని నిరీక్షించు వాటి నిజస్వరూపం విశ్వాసం అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. మన విశ్వాసం దేని గురించి? ప్రభువు గురించి. మనకు కనపడి పరలోకం చెప్పిన ప్రభు ఏదైతే చెప్పారో ఆ పరలోకం గురించి. మనం చూసామా పరలోకాన్ని? చూడలేదు. కానీ ఎలా తెలుసు మనకి? ఎలా తెలుసు? ప్రభువారు నేను అక్కడ ఉంటానయ్యా, మీరు కూడా ఉండడానికి నేనేం సిద్ధం చేస్తున్నాను? నా ఇంట అనేక నివాసములు గలవు, మీరు వచ్చి ఉండులాగిన నేను మీకు కూడా ఇల్లు సిద్ధం చేస్తానంటున్నాను. ఇప్పుడు బయట కుర్చీ ఉందయ్యా అంటే నన్ను నమ్మేవాళ్ళు కొంతమంది, నమ్మనోళ్ళు కొంతమంది. పైన పరలోకం ఉందయ్యా అంటే ప్రభువు మాట నమ్మేవారు కొంతమంది, నమ్మని వారు కొంతమంది. ఆయన భూమి మీదకి వచ్చాను, పరలోకం నుంచి వచ్చాను అంటేనే చాలా మంది ఏం చేయలేదు? నమ్మలేదు, విశ్వసించలేదు. నమ్మలేదు, కనపడే ఆయన నమ్మలేదు, ఆయన చెప్పిన మాటని విశ్వసించలేదు. ఇప్పుడు మనం చూసినట్లయితే విశ్వాసం కనుగొన్నా అంటే అది అనేక రకాలుగా మనం తీసుకోవచ్చు. అంటే ఒక క్రైస్తవ విశ్వాసాన్ని ఒకవైపు చూడవచ్చు, లోకంలో ఉన్న విశ్వాసాన్ని ఇంకోవైపు చూడవచ్చు. లోకంలో వారు నమ్మకపోవడము, ఆయనలో ఉన్నవారు నమ్మకపోవడం. అంటే అంత్యదినంలో కనుగొందునా అంటే అది జనరల్గా చెప్పారు ఆయన. అది క్రైస్తవుల్లో ఉన్నదా లేదా అని కాదు, ఇతరుల్లో ఉన్నదా లేదా అని కాదు, అందరిలో కూడా అది విశ్వాసం కనుగొనడము కష్టము అని అందరినీ ఉద్దేశించి చెప్పారు. నన్ను నమ్ముకున్న వారిలో అందరిలోనూ ఉంటుంది విశ్వాసం అని కూడా చెప్పలేదు. ఈ విశ్వాసాన్ని మనం ఏం చేయలేకపోతున్నాము? విశ్వసించలేకపోతూ ఉన్నాము. ఏదైతే కనబడడం లేదో దాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం? నమ్ముతూ ఉన్నాం, కానీ ఆ సిద్ధించుకోవడానికి అవసరమైనటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండలేకపోతున్నాం. ఏదైతే మనం ప్రభువు చెప్పారో ఆ పరలోకాన్ని, ఆ నిరీక్షించు వాటి నిజ స్వరూపం అన్నారు. విశ్వాసం అంటే నిరీక్షించు వాటి నిజ స్వరూపం. ఈ విశ్వాసానికి సంబంధించి 3 విషయాలు ఉన్నాయి. అదంతా మనం చెప్పుకోవద్దు, కానీ విశ్వాసము, అవిశ్వాసము, అల్ప విశ్వాసము. విశ్వాసము లేదా అల్ప విశ్వాసము, అవిశ్వాసం. విశ్వసించేవారు ఉన్నారు. విశ్వాసంలో మళ్ళా ప్రభువారు ఎన్నిసార్లు గద్దించారు శిష్యుల్ని? అవిశ్వాసులారా అన్నారా, అల్ప విశ్వాసులారా అన్నారా? విశ్వాసం ఉంది. అది ఎలాంటి విశ్వాసం? అల్ప విశ్వాసం. ఆయన ఎదురుగానే ఉన్నారు, కానీ కార్యం జరుగుద్దో లేదో అన్న భయంతో ఉన్నారు. మన జీవితాల్లో కూడా అందుకే విశ్వాసం కనుగొందునా అని ఎందుకు అన్నారు అని అంటే, మన ప్రభు ఇప్పుడు ఒకసారి ఆయన దగ్గరకు వచ్చాము అంటే ఆయన ఉన్నాడనియు, ఆయన ఇస్తాడనియు, నిశ్చయంగా ఇస్తాడనియు నమ్మవలను అని ఉంది. ఏ విషయంలో అన్నా కూడా మనం ఏం చేయలేకపోతున్నాము?
ఆయన దగ్గరికి వచ్చామంటే ఏది జరగాలని అది నిశ్చయము అని మనము నమ్మలేకపోతూ ఉన్నాం, విశ్వసించలేకపోతున్నాం. ఇప్పుడు మనం కూడా ఆ కోవలోకి వెళ్ళేవాళ్ళమే. ఎవరి కోవలోకి? విశ్వాసమే అనుకుంటూ ఉన్నాం, కానీ ఏం కలిగి ఉన్నాము? అల్ప విశ్వాసము కలిగిన వారి వరుసలో ఉన్నాము. అంటే మన విశ్వాసం ఎప్పుడు బట్టబయలవుద్ది? ఏదన్నా కష్ట సమయంలో అన్ని బాగున్నప్పుడు మన విశ్వాసం ఏంటంటే కడుపు నిండిన భక్తి అంటాం. అన్ని బాగున్నప్పుడు భక్తిగా ఉండేది కాదు మన భక్తి అంటే. ఆ భక్తి ఎప్పుడు తెలియాలి మనది? పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడే ఇది జరగదు అన్నప్పుడు జరగడమే విశ్వాసం, జరుగుతుంది అనుకోవడమే విశ్వాసం. ఇది చేయలేము అనుకున్నప్పుడు అది చేయగలము అనుకునేదే విశ్వాసం. ఇది అవ్వదు అనే సమయంలో అవుతుంది అనుకోవడమే విశ్వాసం. మందేంటి? అవుద్దో లేదో, చేయగలమో లేదో, తగ్గుద్దో లేదో, దేవుడు తగ్గిస్తాడో లేదో, ఇది చేస్తాడో లేదో, మనది ఎప్పుడు ఎలా ఉంటుంది? విశ్వాసం ఉండ కనుగొందునా అనే మాటని ప్రతిదినమల మీరు మైండ్లో పెట్టుకోండి. ఇంకా ఏ వరుసలోనే ఉన్నాం మనము? విశ్వాసం మనలో కనుగొనలేని స్థితిలోనే ప్రభు వచ్చి మనలో విశ్వాసం కనుగొనగలమా అనే స్థితిలో మనం ఉన్నామా? ఉన్నామో లేదో మనకే తెలుసు. ఎవరి పరిస్థితులు వాళ్ళకి తెలుసు. నా పరిస్థితి నాకు తెలుసు, మీ పరిస్థితి మీకు తెలుసు. కాబట్టి కనుక్కోగలమా? ఇప్పుడు నాలో కనుక్కోగలరా ఆయన విశ్వాసము? అది నాకు తెలుసు. ఈ రకంగా చూసినట్లయితే విశ్వాసము కనుగొనగలనా అని చెప్పేసి ప్రభు వారు సందర్భంలో అన్నారు. అలాగే మొత్తం పూర్తిగా విశ్వాసం లేని వాళ్ళు అవిశ్వాసులు అంటారు. ఇంకా వాళ్ళకి మనకి ప్రస్తుతానికి సంబంధం లేదు. ఇప్పుడున్న వాళ్ళందరము విశ్వాస ముసుగులో ఉన్న అల్ప విశ్వాసులు, విశ్వాసుల ముసుగులో ఉన్న అల్ప విశ్వాసులు. నేను ఒక చేయి పైకెత్తండి. ఇక్కడ నేను విశ్వాసనే అని చేయి పైకెత్తండి. ఒకరన్నాను, ఎవరన్నా ఎత్తండి. ఒకరన్నా ఎత్తామని నేను ఎవరిని చెప్పను. ఎవరు ఎత్తగలరు నేను విశ్వాసనే అని? మనం అంటే ఏ ముసుగులో ఉన్నాం మనము? విశ్వాసుల ముసుగులో ఉన్న అల్ప విశ్వాసం. అల్ప విశ్వాసం అంటే ఏంటి? సందేహము, అపనమ్మిక, భయము, దిగులు, ఆందోళన, అసమాధానం, ఇవన్నీ కూడా అంటే ఏ విషయంలో కూడా ఏదో ఒక మనకి సందేహము, అపనమ్మకము, జరుగుద్దో లేదో, ఆందోళన, అసమాధానం, ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తూ ఉన్నాయి? అల్ప విశ్వాసులుగా మనల్ని చెవించు ఉన్నాయి, నిలబెడుచు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా మనము ఏం చేయవలసిన వారము అయి ఉన్నామంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. సరిపోతుంది. ఈ అవిశ్వాసాలన్నీ, అల్ప విశ్వాసాలన్నీ పోవాలంటే మనం ఏం చేయాలంట? విశ్వాస యాగం చేయాలంట. ఏం చేయాలి? విశ్వాస యాగం. సజీవ యాగం చూసాము, విశ్వాస యాగం చూసాము. ఎప్పుడన్నాను?
ఇన్ని రోజులు మీరు ఏం చూశారు? సజీవ యాగం చూశారు. సజీవ యాగం కావాలి అని అంటే, సిద్ధించుకోవాలంటే ముందు ఏం కావాలి మనకి? విశ్వాస యాగం చేయాలి. విశ్వాస యాగం లేకుండా, విశ్వాస యాగం చేయకుండా ఆ సజీవ యాగంలోని మనము వెళ్ళలేము. ఇప్పుడు ఆయన మన పక్షాన్ని సజీవ యాగం అయ్యారు అని చెప్పుకుంటున్నాము, అన్నీ ఆయనలో వేసుకున్నారని చెప్తున్నాం. మన కోసం పీలకలైపోయారు, ముక్కలైపోయారు, బద్దలైపోయారు, బూడిదైపోయారు అని చెప్పుకుంటున్నాం. వెయ్యి చెప్పుకుంటున్నాం. వెయ్యి చెప్పుకొని మళ్ళీ మొదటి పాటే పాడతాము, అమ్మో ఇది జరుగుద్దో లేదో, ఇది చేయగలమో లేదో. ఇదంతా ఏం చేస్తున్నాము? ఆయన సజీవ యాగాన్ని ఏం చేస్తున్నాం? మనం సందేహిస్తున్నాము. సజీవ యాగాన్ని ఏం చేస్తున్నాము? సందేహిస్తున్నాము. అంటే అది నమ్ముతున్నాము ఆయన చేశారని. ఆయన దేనికోసం చేశారో మనం తెలుసుకోగలుగుతున్నామా? ఎవరి కోసం చేశారో తెలుసుకోగలుగుతున్నామా? ఇవన్నీ ఆయన ఎందుకు చేయాల్సి వచ్చింది? మన కోసమే కదా. మనకి ఏవైతే ఉన్నావో, మన పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల బాధ్యతలన్నీ మనం తీసుకుంటామా? సగమే తల్లిదండ్రులు తీసుకుంటారా? సగమే తీసుకుంటారా తల్లిదండ్రులు? తల్లిదండ్రులు అన్నాక వాళ్ళు మంచి అయినా వాళ్ళ ఎత్తి మీదే పడుతుంది, వాళ్ళు చెడైనా, వాళ్ళు జ్వరం వచ్చినా మనమే చూసుకోవాలి, వాళ్ళు సంతోషంలో ఉన్నా మనమే చూసుకోవాలి. అంటే అన్నీ కూడా ఎవరు భరిస్తున్నారు? ఇక్కడ తల్లిదండ్రులు భరిస్తున్నారు. అట్లా మనలో ఏవైనా కూడా ఆయనే భరిస్తూ ఉన్నారు. కానీ మనం ఏం చేయలేకపోతే సరైన రీతిలో విశ్వాస దృష్టి కలిగి లేకపోతున్నాం. ఈ విశ్వాస యాగం చేసినట్లయితే అసలు ఈ విశ్వాసం అనే కదా పునాది. మనకి విశ్వాసమే ఉంటే మనకి అసలు ఈ బాధలు ఉండవు. మనకి అంటే బాధలు ఉండవు కాదు, బాధలు ఉంటాయి, అది బాధగా ఉండదు మనకి. ఎన్ని బాధలు ఉన్నా ఒక తామరాకు మీద నీటి పొట్టు ఎలా ఉంటుందో, ఒక విషయంలో నేను చాలా కుంగిపోతూ ఉన్నాను. ఆ కుంగిపోతున్నప్పుడు ఈ పాఠం స్టార్ట్ చేశాను నేను. అంటే నేను వేరేదేదో చెప్పాలి అనుకున్నాను. ఈ పాఠం స్టార్ట్ అయ్యేసరికి నాకు ఆ భారం అనేది తేలికైపోయింది. నాకు అది ఉంది, ఆ చిక్కు ఉంది, అది ఆ కష్టం ఉంది. కానీ నాకేం కాలేదు అది. అరే విశ్వాసం గురించి నేను పాఠం చెప్పబోతా, నేను అవిశ్వాసం ఉండడం ఏంటి? దేవుడు చేస్తాడు కదా అది సమయం వచ్చినప్పుడు. అదేమైపోయింది? నాకు తేలికైపోయింది ఆ భారం. అట్లా ఏంటంటే భారం ఉంటుంది. యోబు గారికి ఒంటి నిండా పుండ్లు ఉన్నాయి. బిడ్డలందరూ ఏకకాలంలో చనిపోయారు. పశువులన్నీ ఏకకాలంలో చనిపోయింది. ఆస్తంతా ఏకకాలంలో పోయింది. ఒక బిడ్డ చనిపోతే మనం ఆ పరిస్థితి ఊహించుకోగలమా? మనకున్న ఆస్తి పోతే, మన కాలిపోయినలో కాలిపోతే ఇంటి బయటకు వచ్చి ఎంత కోటీశ్వరులు, బిలియనీర్స్ అక్కడ ఉండేది, వాళ్ళు ఏడుస్తున్నారు అక్కడున్న ఎన్ని పోయినాయి అని. అది ఏ సమయమైనా, ఏ స్థితి అయినా కూడాను అవిశ్వాసం కలిగినప్పుడు మనకి ఏమవుతుంది? అది భారంగా అనిపించదు, మనకి బరువుగా అనిపించదు. అరే నేను ఎందుకు భయపడాలి, నేను ఎందుకు బాధపడాలి? దేవుడు ఉన్నాడు కదా సమయం వచ్చినప్పుడు జరిగించడానికి. ఆయన ఉన్నారు కదా చేసుకోవడానికి. ఆయన ఒక విశ్వాస దృష్టిలో మనము వెళ్ళిపోతాం. ఇక్కడికి వచ్చిన వారందరికీ మాకు ఏ బరువు లేదు, ఏ భారం లేదు, ఏ చిక్కు లేదు అన్నవాళ్ళు చేతులు పైకెత్తండి. లేరు ఎవరు? అందరికీ ఏదో ఒక భారం ఉంది. ఎందుకంటే దాస్యం అనే కాడి కింద మనము చిక్కుకొని ఉన్నాము కాబట్టి ఒక్కొక్కరికి ఒక బరువు మోస్తున్నాం. ఏ చెట్టుకి కావాల్సిన కాయ ఆ చెట్టుకు ఉంటుంది. ఎవరికి కావాల్సిన బరువులు వాళ్ళకి ఉన్నాయి.
మీ అందరి బరువు మాకుంటుంది, మా వ్యక్తిగత బరువులు మాకు ఉంటాయి. మనకి ఎక్కువ బరువు ఉంటుంది. కాబట్టి ఏం చేస్తుందంటే ఈ విశ్వాసం అనేది మనల్ని, ఈ విశ్వాస యాగము, ఈ విశ్వాస యాగము ఎలా చేయాలి? మనము విశ్వాస యాగం ఎలా చేయాలంటే రోమా 1వ అధ్యాయం 7వ వచనం ఒక్కొక్కటి రాసుకోండి, చదివించే సమయం ఎక్కువ లేదు కాబట్టి చెప్తా ఉంటాను. దాంట్లో విశ్వాసమునకు విధేయులవడం వల్ల, విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? విధేయులుగా ఉండాలంట. విశ్వాసమునకి విధేయులు ఉండాలి. విశ్వాసానికి విధేయులవడం వల్ల మనం విశ్వాస యాగము చేయగలుగుతాం. విశ్వాసానికి విధేయులుగా ఉండడం ఏంటి? విశ్వాసానికి ఎప్పుడు మనం అవిధేయులుగానే ఉంటామే. అవిధేయులు అంటే ఏంటి? ఇది జరగదు, ఇది చేయలేము, అది అట్లా కాదు, ఇది ఇట్లా కాదు, ఈ ఉద్యోగం ఎప్పుడు వచ్చుద్దో, ఈ పంట పొలాలు అప్పులు ఎప్పుడు తీరుతాయో, ఇవన్నీ కూడా ఏంటి? మనకి పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయో, పిల్లలు ఎప్పుడు పుడతారు, ప్రతి ఒక్కరికి ఏమున్నది? ఆ బరువులు ఉన్నాయి. విశ్వాసానికి మనం ఏం చేయాలంట? విధేయత చూపించడం వల్ల మనం విశ్వాస యాగం చేసిన వారము అవుతాం. అట్లాగే రెండోదిగా చూసినట్టయితే రోమీయులకు రాసిన పత్రిక అక్కడే 1వ అధ్యాయం 8వ వచనంలోనే విశ్వాసము సర్వలోకమునకు ప్రచురం చేయబడేలాగా ఉండాలి. ఎలా ఉండాలి? మన విశ్వాసము సర్వలోకమునకు ప్రచురము చేయబడాలి. అది ఎట్లా ప్రచురం చేయబడుద్ది? సర్వలోకానికి ఎట్లా ప్రచురం చేయబడుద్ది? మనకి ఏ కష్టం ఉన్నా కూడా నింపాదిగా ఉండడం ద్వారా, మనకి ఏ బాధ ఉన్నా కూడా అది లేనట్టుగా ఉండడం ద్వారా, మనకు చిన్న బాధ ఉన్నా ఏం చేస్తాం? 10 మంది చెప్పుకుంటాము. ఆ చుట్టూ ఉన్న వాళ్ళని మీ తొందరలో పక్కన వాళ్ళ మీద నెట్టొద్దు అని మనం చెప్పుకుంటాము. కానీ మనం చేసేదే ఫస్ట్ ఆ పని. మన తొందరలు ఏం చేసేస్తాము? ఇతరుల మీద, పెద్దవాళ్ళం అయితే పిల్లల మీద నెడతాము, ఆఫీసులో ఒకరి మీద ఒకరు నెట్టుకుంటాం. అన్నీ కూడా ఏం చేస్తాం? ఎవరో ఒకరి మీద మనము తొందరలు ఏం చేస్తాము. కానీ మన విశ్వాసం ఏం చేయాలంట? సర్వలోకానికి ప్రచురం చేయబడే రీతిలో మనం ఉండి మన విశ్వాస యాగాన్ని మనం చేయాలి. అలాగే ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందుకోవాలంట. ఇప్పుడు నీకేదో మంచి కార్యం, అదే మన సాక్ష్యాలు చెప్తూ ఉంటాం. వాళ్ళు జరిగిన దాన్ని బట్టి మనకేమవుతూ ఉంటుంది? మనకు కూడా విశ్వాసము బలపడుతుంది, ఆదరించబడతాం. మనం దేవుడు ఒకరికి చేసిన కార్యాన్ని బట్టి ఇతరులు కూడా ఏం చేయబడతారు? మన విశ్వాసం, వాళ్ళ యొక్క విశ్వాసం ఏం చేసింది? వాళ్ళ కార్యాన్ని చేసింది. ఆ కార్యం జరిగినప్పుడు వాళ్ళు వచ్చి దేవుణ్ణి మహిమపరుస్తారు. అది మనకేమవుతుంది? వాళ్ళు చేసిన దేవుడు మనకి చేస్తాడు అనే విశ్వాసం మనకి కలుగుతూ ఉంది. విశ్వాసం ద్వారా ఒకరికొకరు ఏం చేయబడాలి? ఆదరించబడాలి. దాన్ని బట్టి మనం ఆ విశ్వాస యాగాన్ని మనము కొనసాగించాలి. అలాగే చూసినట్టయితే విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసం కలుగుద్దంట. అక్కడే రోమా 1:17. ఇందాక రోమా 1:11, రోమా 1:17. విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం కలుగుద్దంట. మీరు మీ జీవితాల్లో చూడండి, లేదంటే మన అనుదిన జీవితం చూడండి. దేవుడు చిన్న కార్యం చేస్తే మనకి ఇంకా ఏమవుతుంది? దేవుని మీద ఇంకా విశ్వాసము కలుగుతుంది. ఒక కార్యం జరిగినప్పుడు దేవుని మీద ఇంకా మనకి విశ్వాసం ఎక్కువ అవుతుంది. ఒక కార్యం జరగాలంటే మనకు ముందే ఉండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఎక్కువ అవ్వాలంటే ఏముండాలి? ముందు విశ్వాసం ఉండాలా? ఆ విశ్వాసం ఉంటే అదేమవుద్ది? మన విశ్వాసాన్ని బట్టి నీ నమ్మిక నిన్ను స్వస్థపరచును గాక అన్నారు. ఆ నమ్మికను బట్టి అక్కడ కార్యం జరిగింది. అదేమైంది? వాళ్ళకి కార్యరూపంలోనికి వచ్చింది. అట్లా ఏమవుతుంది? ముందు మన విశ్వాసం కలిగి ఉంటే మన విశ్వాసం ఎక్కువయ్యే పనులు జరుగుతాయి. మనకి ముందే విశ్వాసం లేదనుకోండి, అసలు అది అంతగా డబల్ అయ్యే పనే ఉంది. అంతకంత వృద్ధి చెందేది ఇంకా పనే ఉంటుంది, అందులో ఏమీ ఉండదు. ముందుగా ఏమవ్వాలి? మనకి విశ్వాసం ఉన్నప్పుడు అంతకంతకి మన విశ్వాసం పెరుగుతూ ఉండాలంట.
ఆ దినదినము కూడా మనకి ఏం జరుగుతూ ఉండాలి? మన విశ్వాసము వృద్ధి చెందుతూ ఉండాలి. ఈ పాఠం ఎందుకు విశ్వాసం గురించి? అంత్యదినంలో విశ్వాసం ఉండా కనుగొందునని ప్రభువు వారు అన్నదానికి ఇవన్నీ కూడా. అసలు విశ్వాసం దాకానే రాకపోతే మనల్ని కూడా ఆ యొక్క లిస్టులోనే ఆయన వేసుకుంటారు. విశ్వాసం కనుగొనలేని స్థితిలోనే అంజూరపు చెట్టును చూశారు, కాయలు ఉన్నాయి అక్కడ? లేవు. అట్లా మనలో కూడా విశ్వాసం కనుగొనలేకపోతే ఆయనకి అదంతా, ఇప్పుడు మీరు చేసి ఎన్ని సజీవ యాగ ధ్యానాలు విన్నా, సజీవ యాగ ప్రసంగాలు విన్నా, ఆయనలో విశ్వాసం లేకపోతే మనము అన్నీ కూడా మనం స్వతంత్రించుకోలేము. ఆయన చేసిన సజీవ యాగాన్ని మనము సిద్ధించుకోలేము. కాబట్టి ఏం చేయాలా? మన విశ్వాస మూలంగా అంతకంతకి విశ్వాసాన్ని కలిగి ఉండాలా, వృద్ధి చెందించుకోవాలంట. అలాగే విశ్వాసం నందు బలహీనలు కాక విశ్వాసం వల్ల బలం పొందాలంట. అక్కడే 4వ అధ్యాయము 19-21 వచ్చినారు. విశ్వాసం నందు బలహీనలు కాక విశ్వాసం వల్ల బలం పొందవలనంట. విశ్వాసం నందు బలహీనలుగా ఉండక విశ్వాసం వలన బలము పొందవలను. ఈ ఒక్కొక్కటి వివరించుకుంటే ఎక్కువ సమయం అవుతుంది, చెప్పుకుంటూ వెళ్తున్నాను. అందుకే ఇప్పుడు ఏంటంటే మనం ఏ సమయంలో కూడా మన విశ్వాసం నందు బలహీనలుగా ఉండకుండా ఉండడానికి మనము యాగం చేయాలా, విశ్వాస యాగము చేయాలి. మనకి పొద్దున్న లేచినప్పుడు రాత్రి వరకు మనకు ఉండేదే అల్ప విశ్వాసం, అవిశ్వాసం అనొద్దు. లేదు, విశ్వాసాన్ని బయట ఉండేవాళ్ళు అవిశ్వాసులు, వాడికి ఉండేదే అవిశ్వాసం. విశ్వాసాన్ని లోపల ఉన్నవారు మనకు ఉండేది ఎప్పుడు ఏంటి? అల్ప విశ్వాసం. కాబట్టి ఏంటంటే ఈ విశ్వాసం నందు బలహీనలుగా లేకుండా విశ్వాసం వలన బలం పొందుతూ ఉండాలంట. అలాగే విశ్వాసంలో నిలిచి ఉండాలంటే ఎప్పుడు కూడా అక్కడ 3 విషయాలు ఉన్నాయి. విశ్వాసంలో నిలిచి ఉండుట, విశ్వాసమును బట్టి నిలిచి ఉండుట, విశ్వాసము నందు నిలిచి ఉండుట, 3 ఉన్నాయి. 5వ అధ్యాయము 2వ వచనము అదేంటంటే విశ్వాసంలో నిలిచి ఉండుట. 5వ అధ్యాయము 2వ వచనము విశ్వాసంలో నిలిచి ఉండాలంట, విశ్వాసాన్ని బట్టి నిలిచి ఉండాలంట. 11వ అధ్యాయం 20వ వచనం విశ్వాసమును బట్టి నిలిచి ఉండాలంట, విశ్వాసము నందు నిలిచి ఉండాలంట. విశ్వాసములో విశ్వాసమును బట్టి విశ్వాసమునందు నిలిచి ఉండాలంటే ఇది ఒక్కొక్క మాట ఒక్కొక్కటి నిలిచి ఉండడమే అని ఉంది, కానీ ఆయా సందర్భాలు ఎలా ఉంటాయి అనేది మన పరిస్థితులను బట్టి మనకు అర్థమవుతుంది. లో నిలిచి ఉండడం ఏంటి, విశ్వాసం బట్టి నిలిచి ఉండడం ఏంటి, విశ్వాసం నందు నిలిచి ఉండడం ఏంటి అనేది ఆ సందర్భాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ మీరు వేసుకోండి, తర్వాత ఎప్పుడన్నా మీరు దాని ఒక్కోటి ఏంటనేది మీరు దాని గురించి ధ్యానము చేసుకోండి. ఎక్కువ వివరంగా వెళ్ళామంటే సమయం అయిపోతుంది. అలాగే ఈ విశ్వాసం అనేది ఎట్లా ఉండాలా? మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలంట. విశ్వాసం ఎలా ఉండాలి? మనుషుల జ్ఞానంను ఆధారం చేసుకొనక దేవుని శక్తిని. మనుషుల జ్ఞానం ఆధారం చేసుకోవడం అంటే ఏంటి చెప్పండి? ఫలానా వాడు ఏదో అయిపోద్ది, నీ కష్టం తీరిపోయింది అని ఒకడు అంటాడు, నీ రోగం తగ్గిపోద్ది అని ఒకడు అంటాడు, నీకు అదే ఆ పని అయిపోతుంది అని అంటారు. అంటే మానవ జ్ఞానం ఆధారం చేసుకునేది కాదు, కానీ దేవుని శక్తిని ఆధారం చేసుకోవడం వల్ల మనము విశ్వాసాన్ని కలిగి ఉండాలంట. అలాగే ఈ విశ్వాసం నందు ఎప్పుడు అభివృద్ధియు ఆనందము కలిగిన వారమై ఉండాలి. ఫిలిప్పి 1:28 విశ్వాసం నందు అభివృద్ధియు
ఆనందమును కలిగి ఉండాలి. అలాగే స్థిరమైన విశ్వాసమును కలిగి ఉండాలి. కొలస్సీ 2:5 కొలస్సీ 2:5 స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఇందాక చెప్పుకున్నాము, అదే మళ్ళా ఉంది. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1:1-8 విశ్వాసం వెల్లడవ్వాలని. విశ్వాసము ఇందాక అదే చెప్పుకున్నాం కదా, మన విశ్వాసం అందరికీ కూడా ప్రచురణ చేయబడాలని ఉంది కదా, అలా విశ్వాసం వెల్లడి అవ్వాలి. అలాగే విశ్వాస సంబంధమైన విషయాల్లో మంచి పోరాటాన్ని మనము పోరాడగలగాలి. విశ్వాస సంబంధమైన విషయాల్లో మంచి పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఎక్కడ తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:12 నేమో మంచి విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడితే నాకేమొస్తుంది, నిత్య జీవం వస్తుంది అని అంటున్నారు. అలాగే అక్కడే తిమోతి 2వ పత్రిక 4:7 ఏమంటున్నారంటే 2వ పత్రిక 4:7 నేను మంచి పోరాటం పోరాడాను, విశ్వాసం కాపాడుకున్నాను అంటున్నారు. మంచి పోరాటం పోరాడితే ఏమవుద్దంట, విశ్వాసాన్ని కాపాడుకుంటారంట. విశ్వాసాన్ని కాపాడుకుంటే ఏమొస్తుందంట, నిత్య జీవం వస్తుంది. ఈ 2 వచనాలని నేను కంపేర్ చేసి చెప్తున్నాను. ఏంటంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాను, నాకు నిత్య జీవం వస్తుంది అని అంటున్నారు. అలాగే మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అన్నారు. ఇక్కడ ఇదంతా ఒక వచనంగా మనం మార్చుకుంటే మంచి పోరాటం పోరాడితే ఏమవుతుంది, విశ్వాసాన్ని కాపాడుకోగలము. విశ్వాసాన్ని కాపాడుకోగలిగితే ఏమవుతుంది, నిత్య జీవం వస్తుంది. ఇక్కడ మనం మంచి పోరాటం పోరాడుతున్నామా, కొద్ది రోజులా ఏం పోరాటాలు పోరాడుతున్నాం, ఎప్పుడు ఏం పోరాటాలు పోరాడతాము? విశ్వాస సంబంధమైన పోరాటాలు ఎక్కువ ఉన్నాయా, దెబ్బలాటలు ఎక్కువ ఉన్నాయా? మనకి పొద్దుగోకలా అవి అవసరమైన పోరాటాలు లేవు మన జీవితంలో 90%. ఏ పోరాటాలు ఉన్నాయి? అనవసరమైన పోరాటాలు. పోరాటం అన్నది దెబ్బలాటలు అంటాం. విశ్వాస సంబంధమైతేనే పోరాటం అది. ఈ విశ్వాస సంబంధమైన పోరాటం మనకి ఏమిస్తుంది? మంచి పోరాటం ఏమిస్తుంది? నిత్య జీవాన్ని ఇస్తారు. అంటే ఈ మంచి పోరాటం వలన విశ్వాసం కాపాడుకోగలుగుతామంట. అంటే దీన్ని బట్టి మంచి పోరాటం పోరాడాను అని పౌలు గారు చెప్తున్నారంటే దాని ప్రక్కన అర్థం ఏంటి? చెడ్డ పోరాటాలు ఉన్నాయని. అంటే అనవసరమైన పోరాటాలు ఉన్నాయి. నేనేమో మంచిదాని కోసం పోరాడాను. మంచిదాని కోసం పోరాడడం వల్ల నాకేమొచ్చింది? విశ్వాసాన్ని నిలుపుకునే స్థితి వచ్చింది. ఇంతకు 3 చెప్పా. విశ్వాసం నిలిచి ఉండడం, విశ్వాసాన్ని బట్టి నిలిచి ఉండడం, విశ్వాసం నందు నిలిచి ఉండడం. ఇక్కడ ఏమిటంటున్నారంట, అవన్నీ నిలిచి ఉండడం వల్ల కాపాడుకునే స్థితి వచ్చింది. వాటిలో నిలిచి ఉండడం వల్ల ఈ విశ్వాసం అనేది మనం దేనికోసం ఉపయోగించుకోవాలా? మంచి పోరాటాన్ని పోరాడడానికి వినియోగించుకోవాలి. అని దేవా వాడి కాళ్ళు ఎరిగిపోను, దేవుడికి చేతులు ఎరిగిపోను, దేవా వాడు నన్ను ఇసుకిచ్చేస్తున్నాడు, వాడికి అదైపోను. మన విశ్వాసం దేనికి ఉండాలా? మంచి పోరాటానికి ఉండాలా, చెడ్డ పోరాటానికి ఉండాలా? మంచి పోరాటానికి ఉండాలా. ఏ విషయాల్లో మన బలహీనమై ఉన్నామో దాన్ని సరిచేసుకోవడానికి దేవుని దగ్గర ఏ విషయాలు ఇంకా బలహీనమై ఉన్నామో, మన విశ్వాసం ఇంకా దుస్థితిలో ఉందో అది సరిచేసుకోవడానికి మన పోరాటం ఉండాలి. మంచి పోరాటం ఉండాలి మనకి. దేవా వాడు ఇంకా మారలేదు నాయన, దేవా ఆ ప్రాంతం అంతా నశించిపోతున్నారు నాయన. ఎన్ని దేశాలు మార్చేశారు పౌలు గారు వెళ్ళి. అని వెళ్ళారా? ఒక మనిషిని కాదు మార్చింది, ఒక దేశాన్ని మార్చేశారు. ఒక్కొక్క దేశం, ఆ ప్రాంతాలన్నీ ఎంతమందికి రాశారు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, ఏథెన్సు వాళ్ళని, ఎఫెసీలని, ఎంత కొరింథీలని, ఆ యొక్క ప్రాంతాలని ఆయన ఏం చేశారు? అందుకే ఆయన అంటున్నారు, నేను మంచి పోరాటము పోరాడాను. మనం కూడా ఏం చేయవలసిన వారమై ఉన్నాము?
మన పరిస్థితుల కోసము, మన పరిస్థితులు మార్చబడడానికి మంచి పోరాటము చేయవలసిన వారమై ఉన్నాము. ఆ చెడ్డ పోరాటాన్ని మనము చేయకూడదు. మంచి పోరాటం చేసామనుకోండి విశ్వాసాన్ని కాపాడుకుంటాం. చాలాసార్లు గమనించండి, చెడ్డ పోరాటం చేసి మనం ఏం చేస్తాం, మనమే విశ్వాస భ్రష్టులం అయిపోతాం. మన విశ్వాసాన్ని మనము కోల్పోతూ ఉంటాము. ఇంకొక చెడ్డ పోరాటం చేసినప్పుడు మనం ఏం చేస్తాము, మన విశ్వాసాన్ని మనము నిలుపుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతాము. మంచి పోరాటం చేసామనుకోండి అది మనల్ని ఏం చేస్తుంది, మన విశ్వాసాన్ని అంతకంతకి వృద్ధి చేస్తుంది. విశ్వాసంలో నిలకడైన స్థితిని ఇస్తుంది. విశ్వాసంలో మనకి ఇంకనూ స్థిరమైన స్థితిని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, నెమ్మదిని కలుగజేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలో, మంచి పోరాటం పోరాడి విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడు దాని ఫలం ఏమైనది, నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్. ఇటర్నల్ లైఫ్ కావాలంటే మనం ఏం కావాలా, మంచి పోరాటాలు చేయాలి. మంచి పోరాటాలు చేస్తేనే మనకి విశ్వాసం అనేది నిలబెట్టుకోగలుగుతాం. ఇప్పుడు నేను చెప్పాను కదా, మన వ్యక్తిగత జీవితంలోనైనా, కుటుంబ జీవితంలోనైనా, మన సాంఘిక జీవితంలోనైనా మనం మంచి పోరాటం చేసినప్పుడు మన విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకోగలుగుతాము, విశ్వాసాన్ని నిలబెట్టుకోగలుగుతాము. ఇక నుంచి అన్నా మనం ఏం చేయవలసిన వారమై ఉన్నాము, నిజమే ఆ పరిస్థితి మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆ పరిస్థితిని మనం దూషించకూడదు, కానీ ఆ పరిస్థితిని మార్చునైనా అని చెప్పేసి మంచి పోరాటం చేయాలి. ఒక వ్యక్తి మనకు అనుకూలంగా లేనప్పుడు ఆ వ్యక్తిని మార్చునైనా అన్నప్పుడు మనకు సమాధానం కలుగుతుంది. వాడు ఏంటి రాబా ఇట్లా, వాడు అదైపోను అనుకున్నప్పుడు మనకి ఇంకా అశాంతిగా ఉంటుంది. ఒక జబ్బు ఉన్నప్పుడు ఆ జబ్బుని బట్టి దేవుడు దూషించారా యోగు గారు, ఇంకా దేవుడు స్తుతించారా? మేలు మాత్రమే మనం అనుభవించదగిన వారమా దేవుడి దగ్గర నుంచి? కీడు మాత్రం అనుభవించకూడదా దేవుడి దగ్గర నుంచి? అంటే మంచి ఒక్కటే మనం దేవుడి దగ్గర తీసుకోవాలా, కీడు తీసుకోకూడదా అని భార్యను గద్దించారు ఆయన. అంటే ప్రతీది మేలే అని కోరుకుని అది కీడును కొంచెం కూడా సహించలేని స్వభావంలో మనం ఉన్నాము. అంటే కీడు కూడా దేవుడి నుంచే వచ్చింది అని ఆయన గ్రహించగలిగారు కాబట్టి ఆయన ఆ మాట చెప్పగలిగారు. ఆ కీడు దేవుడి నుంచి వచ్చిందని మనం గ్రహించలేనప్పుడు అనేక మళ్ళీ ఎందుకు దేవా, ఏం దేవా అని మనం దేవుని ఏం చేస్తూ ఉంటాము, బాధపెడతా ఉంటాం, ఇబ్బంది పెడతా ఉంటాము, దూషిస్తూ ఉంటాం. ఇంకా వెళ్ళాలంటే ద్వేషించేదాకా వెళ్ళిపోతాం. దోషంతో ఆగకుండా ద్వేషించేదాకా వెళ్ళిపోతాం. కాబట్టి ఏం చేయాలంటే మనము ఆ విశ్వాసాన్ని కాపాడుకొని ఆ నిత్య జీవానికి అర్హతను మనము సంపాదించుకునే వారంగా ఉండాలి. అలాగే విశ్వాస విషయంలో స్వస్థత కలిగిన వారంగా ఉండాలి. తీతు 1:14 విశ్వాస విషయంలో స్వస్థత కలిగి ఉండాలన్నమాట. అది అనారోగ్యం అనే కాదు, ఏదన్నా కూడా స్వస్థ బుద్ధి కలిగిన వారంగా మనము ఉండగలగాలి. అలాగే ఫిలేమోను రాసిన పత్రిక 1:6 విశ్వాసమందు పాలివారంగా ఉండాలి. విశ్వాసం నమ్మిందాక ఏం చెప్పుకున్నాం, ఒకరినొకరు ఆదరించుకునే వారంగా ఉండాలన్నాను కదా. విశ్వాస విషయంలో ఒకరికొకరు ఆదరణ పొందే వారంగా ఉండాలి. విశ్వాస విషయంలో ఒకరొకరు పాలివారంగా ఉండాలంట. పాలివారంగా ఉండాలంటే ఏంటి, ఇక్కడ చేపలు పెట్టారు, మొయ్యలేకపోయారు, ఎవరు పిలుచుకున్నారు? శిష్యులు చేపలు పెట్టుకున్నారు, వల ఎక్కువగా బరువుగా ఉంది. అప్పుడు ఏం చేశారు, చదవండి ఇక్కడ 5వ అధ్యాయం లోక సువార్త
7వ వచనం, వారు వేరొక దోణిలోనున్న తమ పాలి వారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సజ్ఞలు చేసిరి. ఎవరు వచ్చి సహాయం చేయాలంట? పాలివారు వచ్చి. ఈ విశ్వాసంలో ఎలా ఉండాలి? ఇప్పుడు పాలివారిగా ఉండాలి, ఒకరినొకరు ఆదరించుకునే వారంగా ఉండాలి, ఒకరికొకరు పాలివారం ఉండడం అంటే ఏంటి? వాళ్ళ బర్డెన్స్లో, వారి యొక్క బాధల్లో మనం ఏం మనం కూడా వాటిని పంచుకునే వారంగా ఉండాలి. అది పాలివారంగా ఉండడం. విశ్వాసంలో ఇవన్నీ ఏంటి? విశ్వాస యాగానికి చేయవలసిన పనులు. విశ్వాస యాగము నిత్యము అది ఆ యాగం చేయబడుతూ ఉండాలంటే ఏం చేయాలి? పనులన్నీ మనము చేస్తూ ఉండాలి. అంటే ఎన్ని పనులు ఇప్పుడు దాకా మనం చేయలేకపోతున్నామో, లేకపోతే మనకి ఈ పనులు చేస్తున్నామని తెలియకపోయినా చేస్తున్నామో, ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ చూసుకున్నప్పుడు మనకి ఇది ఎస్ ఆర్ నో టిక్ పెట్టమంటారు. ఇంటూ పెట్టండి రాంగ్ అయితే అంటారు. ఇప్పుడు నేను చెప్పే వాటిలన్నింటిలో మీరు ఏం చేస్తున్నారు అది ఏం చేసుకోవాలి? టిక్ పెట్టుకోండి. చేయలేని వాటిని ఇంటూ పెట్టుకోండి. ఇంటూ పెట్టుకున్న వాటిని ఏం చేయాలా? 0 వేసుకోవద్దు, మళ్ళీ టిక్ పెట్టుకొని చేస్తూ ఉండండి. అది మన విశ్వాస విషయంలో చాలామంది ఏంటంటే పాలువారం ఉండడం ఏంటంటే సమాజంగా కూడుకుంట మానక అని దాని అర్థం. ఆ రకంగా కూడా ఒకరికొకరు ఏం చేసుకోవాలి? ఇక్కడికి వచ్చేది ఎందుకు? ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటే అయిపోదా? మీకు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉంది, ఫోన్ ఉంది, ఆన్లైన్ క్లాస్ మీకు. దానివల్ల మనకి విశ్వాసాభివృద్ధి జరుగుతుందా? ఇవన్నీ విశ్వాసాభివృద్ధి జరగాలంటే సంఘంగా కూడుకుంటూ ఉంటారు. సంఘంగా కూడుకోకుండా అది మనం ఎంత విశ్వాసంగా ఉన్నా, ఎంత భక్తిగా ఉన్నా ఏం జరుగుతుంటుందంటే ఏదో ఒక లోపం అనేది మనలో అది వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి విశ్వాసం ఏం చేసుకోవాలంట? పాలివారుగా, విశ్వాసం అందు పాలివారే ఉండాలంట. అలాగే విశ్వాసం చేత వాగ్దానాలను స్వతంత్రించుకునే వారుగా ఉండాలి. 6:12 హెబ్రీ రాసిన పత్రిక 6:12 విశ్వాసం చేత వాగ్దానములను స్వతంత్రించుకుంటూ ఉండాలంట. దేవుడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చారో అవన్నీ క్రీస్తులో అవునన్నట్లు ఉన్నవి. బైబిల్లో ఎన్ని వాగ్దానాలు ఇచ్చారో అవన్నీ క్రీస్తులో ఎలా ఉన్నాయంట? అవును అన్నట్లు ఉన్నాయంట. అంటే ఎన్ని వాగ్దానాలు బైబిల్లో ఉన్నవో అవన్నీ కూడా ఏంటి? జరిగేటివనా జరగటివనా? మన పిల్లలకి నీ ఫలానా తెస్తాను రా పో అంటాం. తేవాలనుకున్నప్పుడు చెప్తామా? తేకుండా చెప్తామా? తేవాలనే ఉద్దేశంతోనే కదా వాళ్ళు చెప్పేది. మనం చేయకుండా ఉంటామా? చెప్పి చేస్తాం. దానికి తగిన సమయం చూసి చేస్తాం, సమయం చూసుకొని చేస్తాం. బైబిల్ ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అవన్నీ జరగడానికి ఇచ్చారా? జరగకుండా ఉండడానికి ఇచ్చారా? ప్రభు అంటున్నారు, మీరే మీ పిల్లలు రొట్టెని అడిగితే రాతనిస్తారా? చేపని అడిగితే పామునిస్తారా? మరి పరలోక తండ్రి నేను ఇంకా ఎంత ఎక్కువ ఇచ్చేవాడిని అన్నాను, పరిశుద్ధాత్మ కూడా మరి నిశ్చయం ఇస్తానంటున్నా. మనమే మన పిల్లలకి ఇచ్చి వాగ్దానం తప్పమే. పరలోక తండ్రి ఇచ్చిన వాగ్దానాలు ఇంకా నిశ్చయమయ్యి అవేం చేయలేకపోతున్నాం మనం? విశ్వాసం చేత వాగ్దానాల్ని స్వతంత్రించుకోలేకపోతున్నాం. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి బైబిల్లో, అవి ఎందుకు స్వతంత్రించుకోలేకపోతున్నామంటే ఎందుకు? విశ్వాసం లేక అనొద్దు. అల్ప విశ్వాసాన్ని బట్టి అరే ఈ వాగ్దానం నాకు జరుగుద్దా? ఎప్పుడు జరుగుద్దో? అసలు జరుగుద్దా నా జీవితంలో? ఏ వాగ్దానం చూడండి, ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో బైబిల్లో అవన్నీ కూడా మనం ఏం చేస్తాము? సందేహపడతాము, అపనమ్మకంతో ఉంటాము.
ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో అన్నీ కూడా ఏం చేయగలగాలంట? విశ్వాసం చేత వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంట. అలాగే విశ్వాస విషయంలో అక్కడే ఉంది 10:22లో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలంట. ఎట్లా ఉండాలి? ఇది జరిగి తీరుతుంది, సంపూర్ణ నిశ్చయత అంటే. విశ్వాసం అంటే ఏంటి? కనపడేదా కనపడిందా? సో ముందుగా బేసిక్ అసలు ప్రాథమికంగా విశ్వాసం అంటే ఏంటి? కనపడే చెట్ట, అసలు విశ్వాసం అంటేనే ఎప్పుడో జరుగుద్దో లేదో తెలియని దాన్ని మనము విశ్వసించడం. కనపడేది జరుగుద్ది అంటే పిల్లోడు కూడా నమ్ముతాడు. కనబడేవి జరిగిపోతాయి అని అంటే ఎవరు నమ్ముతారు? పిల్లలు కూడా నమ్ముతారు. ఈ చిన్నవాడికి వీడికి కూడా తెలుసు కనపడేది ఏముందో. కనపడింది నమ్మడమే విశ్వాసం. ఇది జరగదు అనే సందర్భంలో జరుగుద్ది అనడమే సంపూర్ణ నిశ్చయత. అసాధ్యమైంది జరుగుద్ది అని విశ్వసించడమే విశ్వాసం. కనబడింది జరుగుద్ది అనడమే విశ్వాసం. చేయలేంది చేయగలము అనడమే విశ్వాసం. ఇది తగ్గదు అనుకున్నది తగ్గుతుంది అని నమ్మడమే విశ్వాసం. ఇది అవ్వదు అనుకున్నది అవుతుంది అనుకోవడమే విశ్వాసం. ఇది జరగదు అనుకున్నది జరుగుద్ది అనుకోవడమే విశ్వాసం. ఇవన్నీ కూడా ఏంటంట? సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలంట. అలాగే ఇక్కడ ఏప్రిల్లో గ్రంథంలో చూసినట్టు 11వ అధ్యాయము అంతా ప్రాముఖ్యమైనది. అదంతా కూడా దేనికి సంబంధించింది? కేవలం విశ్వాసానికి సంబంధించింది. విశ్వాసం వలన ఎవరు ఎన్ని గొప్ప కార్యాలు చేశారో అవన్నీ కూడా ఇందులో ఉంది, 11వ అధ్యాయంలో ఉంది. అవంతా చదివారంటే అసలు విశ్వాసం అంటే ఏంటో మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది. ఒక్కటి మనం చూసినట్లయితే ఇవన్నీ చదవండి, ఇంటికి వెళ్ళి 11:27లో విశ్వాసం బట్టి అదృశ్యుడైన వారిని చూసినట్టు స్థిరబుద్ధి కలిగి ఉన్నారు మోషే గారు. అదృశ్యమైనవి కనబడుతుంది అన్నట్లుగా స్థిరబుద్ధి కలిగి ఉండడమే విశ్వాసం. అదృశ్యమైనవి అంటే ఏంటి? కనబడనివి చూస్తున్నట్లుగా. మా ఏరా కల్లో ఊహించుకున్నావేరా అంటాం కొన్ని మనం చెప్పినప్పుడు. నాకు ఇట్లా అనిపిస్తుంది ఇట్లా అనిపిస్తుంది అని ఎవరు చెప్పారనుకోండి, భలే కళ్ళు కంటున్నావే అని అంటామా లేదా? అక్కడ జరగదో అనుకున్న విషయాన్ని ఒకళ్ళు ఎవరైనా చెప్పారనుకోండి, భలే కళ్ళు కంటున్నావే అని అంటాం. బయట కళ్ళు కంటున్నావేంట్రా అంటాం. కానీ మోషే గారు పగటికలు కన్నారా, లేకపోతే స్థిరబుద్ధి గలవాడే అదృశ్యమైన దాన్ని చూసారా? స్థిరబుద్ధి గలవాడే అదృశ్యమైన దాన్ని కళ్ళ కనబడినట్టు చూస్తున్నారంట. అంటే నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపాన్ని ఇక్కడ చూస్తున్నారంట. దేనికోసం నిరీక్షిస్తున్నారో దాన్ని కళ్ళెదురుగా ఉన్నట్టుగా జరిగినట్టుగా చూస్తూ ఉన్నారు. అదే స్థిరబుద్ధి, అదే సంపూర్ణ నిశ్చయత, అదే స్థిర విశ్వాసం. స్థిర బుద్ధి, స్థిర నిశ్చయిత, సంపూర్ణ నిశ్చయిత, మూడు కూడా మనకి చాలా ప్రాముఖ్యమైనవి. ఇప్పుడు ఎన్ని విన్నాక కూడా మన విశ్వాసంలో బలహీనలుగా ఉన్నామనుకోండి, సజీవ యాగాన్ని మనం విశ్వసిస్తున్నట్ల అపహాస్యం చేస్తున్నట్ల, ఇంత విశ్వాసం గురించి విశ్వాస యాగం చెయ్యాలి మనం అని విన్నాక కూడా ఆయనకు సజీవ యాగాన్ని సంశయిస్తే దాన్ని ఏంటి
మన కోసం సజీవంగా ఆయన యాగం అయిపోయారు, సజీవంగా బలైపోయారు. అన్నీ ఎన్నో మనం నేర్చుకుంటాము. అవన్నీ కూడా మనం విశ్వసిస్తున్నట్ట విశ్వసించనట్ట. మన పరిస్థితుల్లో మనం అవిశ్వాసంగా ఉన్నాము అంటే ఆయనకి సజీవ యాగాన్ని మనము ఇంకా మనము తృణీకరిస్తున్నట్లే, ఇంకా సంశయిస్తున్నట్లే, ఇంకా మనము ఏదో నోటి మాటలకు వింటున్నాము కానీ మనం ఏం చేయలేకపోతున్నాము. ఆ సజీవ యాగం యొక్క ఫలాన్ని మనము సిద్ధించుకోలేని వారంగా, స్వతంత్రించుకోలేని వారంగా ఉంటున్నట్లే. అలాగే అగ్ని బలంను చల్లార్చారంటే విశ్వాసం ద్వారా. అక్కడ అన్నీ ఉన్నాయి. 33 నుంచి 38 దాకా చదవండి. ఆ విశ్వాసం వల్ల ఎంత గొప్ప కార్యాలు చేశారో మొత్తం ఆ యొక్క అధ్యాయం యొక్క సమరీ అంతా అందులో ఉంది. ఎక్కడ 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 33 నుంచి 38 వరకు వేసుకోండి, మళ్ళీ చదవండి. 33 నుంచి 38 వరకు 11వ అధ్యాయము 33వ వచనం నుంచి 38వ, అంటే ఎన్నెన్ని కార్యాలు కేవలం విశ్వాసం ద్వారా, అంటే ఎన్ని కార్యాలు చేయొచ్చో అన్ని కార్యాలు. అంటే 7 అంతలో చేయబడిన అగ్నిలో దూకేయడం అంటే సామాన్యమైన విషయమా? అగ్నిలో వేసిన వాళ్ళు ఎలా అయిపోయారంట? వెంట్రుకల్లా కాలిపోయారు. 7 అంతలు చేయబడిన అగ్నిలో వేయబడిన వాళ్ళు వెంట్రుకు కూడా అగ్నివాసం రాలేదంట. అగ్ని బలం చల్లార్చడం అంటే అది. అగ్నికి ఉన్న బలాన్ని కూడా వాళ్ళ విశ్వాసం ఏం చేసేసింది? చల్లార్చేసింది అనమాట. అంత బలమైన విశ్వాసాన్ని ఇక్కడ అన్ని, అంటే ఎవరెవరు ఏం చేశారు అవన్నీ కూడా 33 నుంచి 38 దాకా మళ్ళా గృహానికి వెళ్ళి చదవండి. అగ్ని బలం చల్లార్చిన దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. అదంతా కూడా స్థిర బుద్ధితో మోషే గారు చూసినట్లు అలా విశ్వాసమందు ఇవన్నీ వస్తూ ఉన్నప్పుడు మనకి విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉండాలంట. విశ్వాసమందు యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసమందు మనము భాగ్యవంతులుగా ఉండాలంట. డబ్బుల్లో భాగ్యవంతులుగా ఉంటూ విన్నాము, కానీ ఇక్కడ ఏముంది? అంటే విశ్వాసం భాగ్యవంతులు ఉంటారు, పేదవారు ఉంటారు కదా. దీన్ని బట్టి విశ్వాసమందు భాగ్యవంతులు ఉన్నారంటే దరిద్రులు ఉంటారని అర్థం. మన విశ్వాసంలో దరిద్రులం కాబట్టి కొన్ని ఏం చేయలేకపోతున్నాము, వాగ్దానాల్ని స్వతంత్రించుకోలేకపోతున్నాం, సిద్ధించుకోలేకపోతున్నాం. విశ్వాసమందు భాగ్యవంతులుగా, అంటే భాగ్యవంతులుగా ఉండమంటే అంత ఉన్నతమైన విశ్వాసం కలిగి ఉండాలి. భాగ్యవంతుడు ఎలా ఉంటాడు? అన్ని విషయాల్లో పదవి లేకుండా, విశ్వాసంలో కూడా మనం ఎలా ఉండాలో పదవి లేకుండా భాగ్యవంతులుగా ఉండాలి. అలాగే అమూల్యమైన విశ్వాసము కలిగి ఉండాలి. పేతురు రాసిన 2వ పత్రిక 1:1. ఎలాంటి విశ్వాసం ఉండాలంట? అమూల్యమైన విశ్వాసం. అంటే అమూల్యమైన విశ్వాసం అంటే ఏంటి చెప్పండి? అమూల్యమైన అంటే ఏంటి? మూల్యం అంటే ఏంటి? వెల. అమూల్యం అంటే వెలకట్టలేనంత విశ్వాసం కలిగి ఉన్నవాళ్ళు విశ్వాసవీరులు అయ్యారు. వాళ్ళ విశ్వాసాన్ని వెలకట్టగలమా మనము? అంటే వాళ్ళ పరిస్థితులు దాటి వచ్చాక అవన్నీ రాయబడింది బైబిల్లో. అవి దాటేటప్పుడు మా పేర్లు జీవగ్రంథంలో రాయబడుతుంది అని వాళ్ళకి తెలుసా? అప్పుడు పరిశుద్ధ గ్రంథంలో రాయబడతాయని తెలుసా వాళ్ళకి? ఆ షడ్రకు మేషకు అభిజ్ఞలకు తెలుసా? పలానా టైంలో నా పేరు పరిశుద్ధ గ్రంథంలో రాస్తారు, తర్వాత కళలో చదువుకుంటారని తెలుసా? తెలియదు. వాళ్ళు ఏం చూపించారు? అమూల్యమైన విశ్వాసాన్ని కనపరిచారు. అలాగే
ఏం చూపించారంటే విశ్వాసమందు భాగ్యవంతులుగా వారు కనపరుచుకున్నారు. విశ్వాసంలో గొప్పవారుగా కనపరుచుకున్నారు. అలాగే అమూల్యమైన విశ్వాసాన్ని వారు కనపరిచారు. ఇవన్నీ ఎట్లా మనం విశ్వాస యాగం చేయాలనే దానికి కొన్ని వచనాలు. ఎట్లా ఇవన్నీ చేస్తే మనం ఏం చేసినట్లే? విశ్వాస యాగము చేసినట్లే. ఈ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండట అసాధ్యము అని చెప్తూ ఉన్నాము. 11వ అధ్యాయము 6వ వచనం హెబ్రీ. ఈ విశ్వాసమే లేకపోతే ఎట్లా అంట? విశ్వాసం లేదనుకోండి, దేవునికి ఇష్టడైనట అసాధ్యము. విశ్వాసం లేకుండా ఆయన ప్రేమిస్తే, విశ్వాసం లేకుండా ఆయన ఆరాధిస్తే, విశ్వాసం లేకుండా ఆయన వెంబడిస్తే ఆయనకి ఏంటంట? ఆయనకి ఇష్టలుగా మనము ఉండటము అసాధ్యమంట. దాన్ని ఓపెన్గా చెప్పాలంటే నోటి మాటలతో నన్ను గనపరుస్తూ ఉన్నారు కానీ మీ హృదయం నాకు దూరంగా ఉన్నది. అంటే విశ్వాసం లేకుండా వస్తున్నామంటే ఏంటి? దాని ఉద్దేశము ఆయన్ని ఏదో పై భక్తే ఉంటుంది కానీ ఆయన విశ్వసించాల్సిన సమయంలో మనం విశ్వసించట్లేదు అంటే ఏంటి? అది నోటి మాటలతో ఉండే భక్తి. ఒక క్లిష్ట సమయంలో మన బిడ్డలను మనల్ని నమ్మలేదనుకోండి, మన కుటుంబీకులు మనల్ని నమ్మలేదనుకోండి, మన హృదయం గాయపడుతుందా లేదా? మనం బాధపడతామా లేదా? మన ప్రియమైన వాళ్ళు మనం నమ్మలేదనుకోండి, మన స్నేహితులు మనం నమ్మలేదనుకోండి, ఇటు తిరుగు నమ్మలేదనుకోండి, మనకి ఎట్లా అనిపిస్తుంది? మన మనసు బాధ కాదు, గుండెంతా బరువైపోయింది. బాధ అనేది చిన్న మాట. ఒక ట్రస్ట్ అనేది లేదనుకోండి మన మీద, మన వాళ్ళని ఎంతో గౌరవిస్తాం, ప్రేమిస్తాం, కానీ వాళ్ళు మనల్ని నమ్మలేదనుకోండి, మన మీద అపనమ్మకంగా ఉన్నారనుకోండి, అది మనకు ఎంత బాధ అనిపిస్తుంది? చాలా బాధ అనిపిస్తుంది. ఇట్లాంటి ఆయన నమ్మకుండా, ఆయన విశ్వసించకుండా ఆయన దగ్గర విశ్వాసంలో వచ్చేసామనుకోండి, అదేంటంట? విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టమైనట సాధ్యం. వస్తున్నాము ఏ హృదయంతో వస్తున్నాము? పరిపూర్ణమైన విశ్వాసంతో వస్తున్నాము. మనము పరిపూర్ణమైన అంతరంగంతో వస్తున్నామా? పరిపూర్ణమైన నిరీక్షణతో వస్తున్నామా? ఇవన్నీ కూడా మనం ఏం చేసుకోవాలి అంటే మనము పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాము. అట్లాగే చూసినట్లయితే క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్తున్నారు. యాకోబు గారు 2:17-26 రాసుకోండి. యాకోబు 2 ఇందాకదేమో విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం అసాధ్యము. హెబ్రీ 11:6. ఇప్పుడు క్రియలు లేని విశ్వాసం ఏంటంట? మృతము. యాకోబు 2:17-26. క్రియలు లేని విశ్వాసం మృతం అంటే ఇదే నేను చెప్పింది. ఏదో మనల్ని హేళన చేస్తారే గొర్రెలని, ఆ గొర్రెల మాదిరి వస్తున్నాం, పోతున్నాం. ఆయన నిజంగా మనం ఏం చేయలేకపోతున్నాము? మన క్రియల ద్వారా మన విశ్వాసాన్ని కనపరచలేకపోతున్నాము. ముందు ఎన్ని చెప్పానో విశ్వాస యాగం చేయాలని, ఆ క్రియలన్నీ మనము కనపరచలేకపోవడాన్ని బట్టి మనం ఏంటి? మృతమైన విశ్వాసంలో ఉన్నాము, సజీవమైన విశ్వాసంలో మనము లేవు. ప్రతి దినము మనం ఏం చేయాలి? సజీవ యాగం చేయగలిగితేనే మనం ఏం చేయగలుగుతామంటే ఆయన సజీవుడైన ఆ దేవుని యొక్క సజీవ యాగాన్ని మనము చేయగలుగుతాం, గుర్తించగలుగుతాం. మనం ఆ యాగం ఆయన ఎందుకు చేశారో, ఎలా చేశారో, దాని ఫలం ఏంటో మనం ఏం చేయగలుగుతాము? గుర్తించగలుగుతాము. మనము దాన్ని స్వతంత్రించుకోగలుగుతాము. ఏదో కులం మనం వస్తున్నాము, వెళ్తున్నాము అనుకోండి, మన క్రియల్ని మనము చేయలేని వారం అనుకోండి, ఆయన క్రియల్ని మనము
గుర్తించలేని వారు అనుకోండి, మనం ఏం చేయలేము. క్రియలు లేని విశ్వాసము మృతం అంటాం. అంటే క్రియలు కలిగిన విశ్వాసం మనం కలిగి ఉన్నట్లయితే మన విశ్వాసము మృతతుల్యంగా ఉండదని దాని అర్థం. అలాగే వీటన్నిటినీ మనము ఈ విశ్వాస జీవితంలో కొన్నిసార్లు ఎలా ఉంటున్నాము అంటే, విశ్వాసము అందరిలో లేదు అని పౌలు గారు చెప్తున్నారు. దశలోనికైలు రాసిన పత్రిక మొదటి పత్రికలో 3:2 విశ్వాసము అందరికీ లేదంట. విశ్వాసము ఆ లెక్కన ఎలా ఉంది? కొందరికే ఉన్నది అని. విశ్వాసము అందరికీ లేదు. అలాగే విశ్వాస విషయంలో ఓడ బద్దలైన స్థితిలో ఉన్నామంట మనం. తిమోతి రాసిన పత్రిక మొదటి పత్రిక 1:19 ఉంది. తిమోతి మొదటి గ్రంథము మొదటి పత్రిక 1:19 ఉంటుందన్నమాట. అదేంటంటే విశ్వాస విషయంలో ఓడ బద్దలైన స్థితిలో ఉంటున్నాము. విశ్వాసం అందరిలో లేదు, ఓడ బద్దలైపోయిన స్థితిలో ఉంటున్నామంట. ఓడ బద్దలవడం అంటే ఏంటి? మొత్తం లోపల ఏమన్నా అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. ఓడ బద్దలైపోవడం అంటే మనలో ఏ విధమైన విశ్వాసం కూడా నిలిచి ఉండే స్థితిలో లేక కొన్నిసార్లు మనం ఏమైపోతాం? విశ్వాస జీవితంలో ఓడ బద్దలైపోయిన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటామంట. అలాగే అక్కడే తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము, విశ్వాసం చెరుపు వారు కొంతమంది ఉన్నారంట, లేదా చెరుపు వారి వలె విశ్వాసం చెరిపేవారు ఉంటారు, మన విశ్వాసాన్ని చెరిపేవారు ఉంటారు, మనం ఇతరుల విశ్వాసాన్ని కొన్నిసార్లు చెరుపువారు అని రాశారు ఇక్కడ. కానీ 2 సందర్భాలు ఉంటాయి. మనం చెప్పేవారు ఉంటారు, మనం చెడగొట్టే వాళ్ళలాగా కూడా చెప్పేవాళ్ళలాగా కూడా ఉంటాము. అట్లా విశ్వాస సంబంధ విషయాల్లో మనము చెరుపు ఇంకొకరి చేత మనము చెడగొట్టబడకూడదు, మనం ఇంకొకరిని చెరపకూడదు. 2 సందర్భాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే కొన్ని మనం చెప్పే మాటలు విని కొంతమంది అవిశ్వాసానికి లోనవుతారు. అది జరుగుద్దా? ఎందుకు జరుగుతుందే? నువ్వేదో ఇచ్చదాని, నువ్వు దేవుని వరకు నమ్ముతున్నావు అని కొంతమంది అంటారు. దానివల్ల మన విశ్వాసం ఏమవుతుంది? ఇంకొకరిని చెరిపినట్టు, పాడు చేసినట్టు. ఇంకొకళ్ళు చెప్తారు, ఎట్లా అనుకుంటున్నావు? ఇది జరుగుద్దని అనుకుంటున్నావు? అసలు ఏమన్నా ఇచ్చా ఇంట్లో మనల్ని అంటారు. ఇప్పుడు మన విశ్వాసం ఏమవుద్ది? మన విశ్వాసం చెడిపోతుంది. 2 ఉంటాయి అన్నమాట. విశ్వాసాన్ని మనం చెడగొట్టుకోవడం, లేదంటే ఇంకొకరిని చెడగొట్టుకోవడం. మనము చెరుపుకోకూడదు, ఇంకొకరిని చెప్పుకోకూడదు. తిమోతి 2వ పత్రిక 3:18 3:8 ఇందా 2:18 3:8 విశ్వాస భ్రష్టులు ఉంటారన్నమాట. విశ్వాసంలో భ్రష్టులైన వారు ఉంటారు. ఇప్పుడు ఎట్లా చెప్పాను? 2 విధాలుగా భ్రష్టులైన వారు ఉంటారు. ఒక్కోసారి మనం భ్రష్టులయ్యే స్థితికి వెళ్ళిపోయే లాగా కూడా మనం ఉంటాము. అంటే ఒక విషయం జరగలేదనుకోండి, ఇలా చెప్పాను కదా, దేవుడిని దూషిస్తారు, ద్వేషిస్తారు, వెళ్ళిపోతారు దేవుడు. ఈ ఆలోచన విధానంతో ఎవరున్నారు? యోగు గారి లాగా ఆలోచన దృష్టి కలిగి ఉంటే మన విశ్వాస భ్రష్టత్వంలోకి ఎప్పుడు వెళ్ళము. ఈ బాహ్యమైనవి జరిగినా జరగకపోయినా మన యొక్క నిరీక్షణ ఎక్కడిది? ఈ బాహ్యమైన మేలు బట్టి అనేక ఏం చేస్తారంటే, జరగలేదనుకోండి దేవుడికి దూరం అయిపోతారు, విశ్వాస భ్రష్టులైపోతారు. మన నిరీక్షణ ఈ జీవితకాలం మట్టుకే అయితే అంతకు మించిన దౌర్భాగ్యత లేదు అని చెప్పేసి పౌలు గారు కోరింది. మన నిరీక్షణ ఎక్కడిది? శాశ్వతమైన నిరీక్షణ, శాశ్వత కాల నిరీక్షణ, నిత్య జీవం కోసమైన నిరీక్షణ. ఆ నిత్య జీవం కోసమైన నిరీక్షణ కోసము ఈ లోక అవసరమైన విశ్వాసాన్ని కలిగి ఉంటేనే విశ్వాసమందు మంచి పోరాటం పోరాడాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నిత్య జీవాన్ని సంపాదించుకున్నాను అంటున్నారు. ఇక్కడ మంచి పోరాటం పోరాడితేనే విశ్వాసంలో మనం ఏం చేయగలుగుతాము? నిలకడగా ఉండగలుగుతాము.
ఇప్పుడు చెప్పుకున్నట్టు అది జరగలా ఇది జరగలా, అది ఎప్పుడు జరుగుద్దో ఇది ఇప్పుడు జరుగుద్దో, ఇది చేస్తేనే ఆయన దేవుడా, ఇది చేయకపోతే ఆయన దేవుడు కాదా? మేలు అనుభవిస్తేనే మనం మేలిస్తేనే ఆయన దేవుడా, మన కీడు అనుభవిస్తే ఆయన దేవుడు కాదా? అని పొద్దుగోకలా మనం ఆయన నుంచి ఏం పీక తింటాము? దేవ అది చేయలేని ఇది చేయలేదు, అది కావాలని ఇది కేవలం, అది చేయలేని ఇది చేయలేని. ఇంకా మన ప్రార్థనలో వీటికి మించి ఏమన్నా ఉంటుందా? వీటిని దాటి ప్రార్థనే విశ్వాసం అంటే. కనపడే వాటి కోసం దృశ్యమైనవి చెప్పండి, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. దృశ్యమైన వాటి కోసమే మనకు జీవితం అంతా పోరాటం, జీవితం అంతా ప్రార్థనలు, జీవితం అంతా సణుగులు, జీవితం అంతా గొడవలు. మన పోరాటం దేనికోసం ఉండటం లేదు? అదృశ్యమైన వాటి కోసం, నిత్యమైన వాటి కోసం ఉండటం లేదు. ఆ అదృశ్యమైన వాటి కోసం చేసే మంచి పోరాటమే, ఆ నిత్యమైన వాటి కోసం చేసే మంచి పోరాటమే అసలైన విశ్వాసం. వేటి కోసం చేసేది పోరాటం? అదృశ్యమైన. ఇక్కడ ఉన్న వాళ్ళలో నేను అదృశ్యమైన దానికోసము, నిత్యమైన దానికోసం రోజు పోరాడుతున్నాను అన్నవారు ఒకరైనా చేయొద్దని నాకు. మన పోరాటం ఎప్పుడు దేనికోసం? దృశ్యమైన వాటి కోసము. దృశ్యమైన నిత్యమైనగా ఏది దృశ్యమైందో అది ఈక్వేషన్, అది కాదు, అది అనిత్యం. కోట్లు పెట్టి కొనుక్కున్న ఇల్లు ఏమైపోయింది? ఇల్లులు ఏమైపోయినాయి? అక్కడ ఖాళీ బూడిద అయిపోయినాయి. కోట్లు అన్ని అంటే బిలియనీర్స్ వాళ్ళందరూ కూడా కాలిఫోర్నియాలో. మనతో చిన్న అగ్గిపెట్టి లాంటిది ఇక్కడ వాళ్ళ ముందు చూస్తే. వాళ్ళందరూ అంతా ఏమైపోద్ది? డబ్బులు పోతే మొహం చిన్న పుచ్చుకుంటారు, అందం అంతా పోయింది. హీరోయిన్లు అందరూ అక్కడ పక్కన కాలిపోతాయి. ఏది దృశ్యమైందో అది ఈక్వేషన్ రాసుకోండి. లాస్ ఫర్ నాట్ ఎవర్, నాట్ ఏదైతే అదృశ్యమైందో ఇట్ లాస్ ఫర్ ఎవర్. ఆ రెండు ఈక్వేషన్. మనకి ఎప్పుడైతే ఈ పోరాటాలు ఆపి అది మంచి పోరాటాలు చేస్తూ ఉన్నామో అది దేవుని దృష్టిలో విశ్వాసం లేకుండా నాకు ఇష్టడు కానే కాదంటున్నారు. విశ్వాసం ఉంటేనే నాకు ఇష్టలు వాడు. ఏ విశ్వాస దృష్టి మనకు కావాలి, ఏ విశ్వాస నేత్రాలు మనకు కావాలి అంటే అదృశ్యమైన వాటి కోసము. ఒకడు చెప్తా ఉన్నాడు, వాడు చాలా ఫేమస్ గురు, పేరు చెప్పను. పిచ్చోళ్ళలో పరలోకం ఉందనుకుంటున్నారు. వాళ్ళు ఆ యేసు ప్రభు 12 మంది శిష్యుల్ని వేసుకుని తిరిగాడు, అదేనా వాళ్ళ జీవితం అంటే? ఆ 12 మంది శిష్యులే యేసు ప్రభుకి ఉన్నది. పిచ్చోళ్ళలాగా ఎంతమంది వెనకబడుతున్నారు యేసు ప్రభుకి? ఆ పరలోకం లేదు, పాడు లేదు, భూమి కనపడుతుంది, ఆ ప్లానెట్స్ అంటే గ్రహాలు అన్నీ కనపడుతున్నాయి. పరలోకం ఎప్పుడన్నా కనపడుతుంది ఎవరికన్నా? ఆ పరలోకం కోసం పిచ్చోళ్ళ ఎండబడుతున్నారు. కోరి పిచ్చోడ గాలి కనపడదు, వాడు గాలి లేని చోట పెట్టండి, ఏమవుతాడు? ఉంటాడా వాడు? గాలి లేదని, నీ గాలి కనపట్టలేదని గాలి లేదా? పరలోకం నీకు కనపట్టలేదని పరలోకం లేదంటున్నాడు వాడు. వాడు చచ్చిపోయితే కానీ వాడికి అర్థం కాదు, వాడు పాతాళంలోకి వెళ్తే కానీ. ఎందుకు చెప్తున్నానంటే అనిత్యమైన దాన్ని, మన నమ్మకాన్ని వాడు ఏం చేస్తున్నాడు? తేడం చేస్తున్నాడు. 12 మంది శిష్యులు పిచ్చోళ్ళకి ఎంతమంది ఈరోజు వెంటబడతారు ఏముందని ఆ యేసు ప్రభువులు అని చెప్పేసి. ఆ యేసు ప్రభు ఇచ్చే ఆ నిత్యత్వాన్ని వాళ్ళు ఎరగిన వాళ్ళు అవిశ్వాసం. మన విశ్వాసంలో ఉండి మనం ఎలా ఉండకూడదు? అల్ప విశ్వాసంలాగా మనం ఉండకూడదు. అల్ప విశ్వాసం అంటే ఏంటి? ఎప్పుడు దృశ్యమైన వాటి కోసం పోరాటాలు చేసుకోవడం,
అదృశ్యమైనవి జరగకపోతే ఆ ప్రభువుని నిందించడము, దూషించడము, ద్వేషించడం, ఘోరం అయిపోవడం. మోషే గారు ఏమంటున్నారు? బలం ఉంటే 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు అంటున్నారు. అది దాటితే ఎవరు వాళ్ళు ఎక్కడికి వెళ్తారో వాళ్ళకి తెలియదు, కానీ మనకు తెలుసు. మనం ఎక్కడికి వెళ్తామో మనకు తెలుసు. అదే మన నిరీక్షణ. మన బ్రతికేదంతా అక్కడ కోసం వెళ్ళడానికి వస్తుంది. మన విశ్వాసం అంతా అక్కడ చేరుకోవడానికి వస్తుంది. అక్కడ చేరుకోవడానికి కోసం అన్నప్పుడు ఇక్కడ వాటి కోసం బాధ ఎందుకు మనకి? ఇక్కడ వాటి కోసం పోరాటాలు ఎందుకు? ఇక్కడ వాటి కోసం ఆయాసాలు ఎందుకు? ఇక్కడ వాటి కోసం కన్నీరు ఎందుకు? ఎందుకంటే అల్ప విశ్వాసంగా ఉన్నాం కాబట్టి. విశ్వాసంగా ఉంటే అన్ని పోయిన వాళ్ళు ఎవరు దేవుడిని ఎప్పుడు? మోషే గారు రాజకుమారుడు ఎక్కడికి వచ్చి గొర్రెల కాపరిగా మారేదైనా అరణ్యంలోకి వచ్చేసాడు. ఆయన రాజకుమారుడు, ప్రిన్స్. ఆయన దేవుడు నేను అక్కడ ఉండాల్సిన ఇక్కడ ఉన్నానని ఏ రోజన్నా దూషించినట్టు ద్వేషించినట్టుగా సకల విద్యా ప్రవీణుడు, బహు సౌందర్యం కలిగిన వాడు, అన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడికి వచ్చాడు? అరణ్యంలో గొర్రెలు కాసుకున్నాడు ఆయన. దాన్ని బట్టి దేవుడిని ఏం చేయలేదైనా దూషించలేదు. అది విశ్వాసం అంటే, అది నిరీక్షణ అంటే. అంటే అక్కడ రాజకుమారుడుగా ఉన్నది ఆయన్ని మైండ్లోకి ఎక్కించుకోలేదు, మనస్కరించుకోలేదు. ఆయన గొర్రెల కాపరిగా ఉన్నదాన్ని అయినా తప్పుగా ఆయన చేసుకోలేదు. ఆయన ఎక్కడున్నా ఆయన మనసు దేవునితో ఉంది కాబట్టి దేవుణ్ణి ఆయన దూషించలేదు. గొప్పవాడిగా ఉన్నా అది ఆయన గొప్పతనాన్ని బట్టి అతిశయించగా, చిన్న స్థితిలో ఉన్నా కూడా, దీన స్థితిలో ఉన్నా కూడా దీన స్థితిని బట్టి దేవుణ్ణి ఆయన దూషించలేదు. ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఎక్కువ విశ్వాసాన్ని మనం సాధన చేసినప్పుడే మనం ఏం చేయగలుగుతామంటే విశ్వాస బలము చే సర్వ కష్టములను అంతరింప చేరుతుంది. ఈ విశ్వాసం ఎలా ఉంటుంది, ఎలా రావాలి అని అంటే ఆ ప్రభువుని అడుగుతారు, అయ్యా నాకు విశ్వాసం లేదయ్యా, నాకు కొంచెం విశ్వాసం దయచేయండి అని చెప్పేసి ప్రభువుని అడుగుతారు. నాకు అపనమ్మకంగా సహాయం చేయకండి అని అడుగుతారు. మార్కు 24 నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం. మన విశ్వాసం చాలట్లేదు, మన ఎవరి సహాయం అడగాలి? మన పరిస్థితుల్లో మనకున్న విశ్వాసం మనకి చాలటం లేదు. దానికి కూడా ఎవరిని అడగాలి? తండ్రి నాకు అపనమ్మకం లేకుండా సహాయం చేయతండి అని ఆయన్ని, ఆ విశ్వాసానికి కోసం కూడా ఆయన్నే మనము వేడుకోవాలి. విశ్వాసం ఉండాలని చెప్తా. విశ్వాసం లేదనుకోండి, దానికి కూడా ఆయన్నే మనము సహాయం చేయాలి. విశ్వాసం కోసం సహాయం. విశ్వాసం లేనప్పుడు ఏం చేయాలంటే విశ్వాసం కోసం ఆయన సహాయం అడగాలి. విశ్వాసం వచ్చాక ఏం చేయాలంటే ఆ విశ్వాసాన్ని అంతకంతకి మనము వృద్ధి చెందించుకోవాలన్నమాట. మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొంది ఉన్నది అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. తెస్సలోనికైలు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, తెస్సలోనికైలు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో వాళ్ళు చెప్తున్నారు తెస్సలోనికైలు సంఘానికి, మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొంది ఉన్నది అని చెప్తున్నారు. అంటే వాళ్ళు అంత విశ్వాసంలో ఏమైపోయారు, అంతగా పరిపక్వం అయిపోయారు అన్నమాట, అభివృద్ధి పొందారన్నమాట. అంటే అన్నింటినీ జయించగలిగే స్థితిలోకి వచ్చేసారన్నమాట. అలాగే మన విశ్వాసం ఏం చేయాలంటే లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకమును జయించగలిగే విజయం ఏంటంట? మన విశ్వాసమే. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. అలాగే విశ్వాసం అనేది అతి పరిశుద్ధమైనది అని యోధా గారు రాస్తారు 1:20. యోధా పత్రిక 1:20లో విశ్వాసం అనేది అతి పరిశుద్ధమైనది. అలాగే చివరిగా వచ్చేస్తా ఉన్నాము. ఈ విశ్వాసాన్ని ఎవరిచ్చేవాళ్ళు ఉన్నారు మనకి? విశ్వాసాన్ని కర్త కొనసాగించేవాడైన ప్రభువారే మనకి విశ్వాసాన్ని అనుగ్రహించేవాడైనారు. ఆయనే కర్త అంట, ఆయనే కొనసాగించేవాడంట.
హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనంలో ఆయన విశ్వాసానికి కర్త కొనసాగించేవాడు ఉన్నారు. ఈ రీతిలో మనము ఏమన్నారంటే పౌలు గారు, నేను విశ్వాస యాగంలోను దానికి సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడి ఉన్నాను. ఆ విశ్వాస యాగంలో ఏమైపోయారంట, ఆయన అందులో పోయబడిపోయారంట. విశ్వాస యాగంలో ఆయన పానార్పణంగా పోయబడ్డారంట. అంటే అంతగా విశ్వాస యాగాన్ని ఆయన చేశారనమాట. సాధకం చేశారు, సిద్ధించుకున్నారు, స్వతంత్రించుకున్నారు ఆ విశ్వాస యాగాన్ని. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నూతన మాస చివరి ఆదివారం ఉన్న మనము ఈ సంవత్సరాది మొదలు సంవత్సరాంతం వరకు, అలాగే మన రాకడ జీవితకాల పర్యంతము లేదా మహిమ రాకడ వేగం ఎక్కే పర్యంతము ఈ విశ్వాస యాగం చేయొచ్చు. మనం ఏం చేయాలి, అంతకంతగా వృద్ధి చేయాలి. ఆయనతో కూడా విశ్వాసమును బట్టి ఆయన ఇష్టలైన వారంగా ఉంటుంది. ఆయన సజీవ సంఘారోహణ సభ్యులుగా మనందరము ఉండటకు ఆయన కృపను అనుగ్రహించుగాక. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రములు అయ్యా. ఈ సంవత్సర కాల పర్యంతము నాయన ఈ విశ్వాస యాగము దినదినము క్షణక్షణము చేయించు ప్రాణార్పణగా పోయబడి వారుగా ఉంటుందండి అయ్యా. విశ్వాసం లేని వారు నాకు ఇష్టలు కాదమ్మా తండ్రి అయ్యా. మీకు ఇష్టమైన విశ్వాసం కలిగి, మీకు ఇష్టమైన విశ్వాసం కలిగిన వారుగా ఉండి, క్రియలు కలిగిన విశ్వాసం కలిగిన వారుగా ఉండి ఆయన ఆ అదృశ్యమైన నిత్యమైన మీ యొక్క రాజ్యంలో మేము వారసులుగా ఉండడం కావలసిన విశ్వాస యాగమును మేము చేయవారుగా ఉంది. మీతో కూడా నిత్యము కలిసి జీవించినట్టు కృపలో మమ్మల్ని నిలవబెట్టమని, సదాకాలం మీతో కూడా మేము నడుస్తూ మీ మీద గురి నిలుపగల శక్తి దయచేయమని ఆయన సంఘమంతని దీవించుకోండి. యేసు నామములో వేడుకొంచున్నాం. వెతబడిన వాక్యాన్ని నేను నూరంతలుగా ఫలింపచేసి దేవా, ఎవరు ఏ విషయంలో అవిశ్వాసం గురి కాకుండా, అల్ప విశ్వాసాన్ని గురి కాకుండా నాయన మీ యొక్క మహిమోన్నతమైన విశ్వాసంలో మమ్మల్ని అందరినీ నేను నిలబెట్టమని పెండ్ల కుమారుడుగా రానైనా విశ్వాసం కర్తయ్యూ కొనసాగించేవాడైనా యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి.